బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. గ్రామ సభలకు జనం రాకుండా బీఆర్ఎస్ లీడర్లు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. ములుగులోని 6వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరయ్యారు మంత్రి సీతక్క. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఆగవన్నారు. ప్రజాపాలన చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని సీరియస్ అయ్యారు మంత్రి సీతక్క. కాబట్టి టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గ్రామ సభ ఎగ్గొట్టండి, గ్రామ సభలు వేస్ట్, అరే గ్రామంలో ప్రజలు సభలు పెట్టుకోవడం సమావేశాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ, అది అవసరం. ప్రణాళిక రూపొందించుకోవాలి. మీరు రకరకాల మాటలు చెప్పి గ్రామ జ్యోతి అని గ్రామ పాలన అని మోసం చేశారు. కానీ 99 రోజులు ఈ ప్రణాళికలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉంటే మా సిబ్బంది, మా శానిటేషన్ వర్కర్స్, మా జీపీ వర్కర్స్ అందరు కష్టపడి పనిచేస్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. అదొక మోసం అంటారు. అదే ఊడ్చుడు మోసమా? శానిటేషన్ సిబ్బంది ఆడున్న చెత్త తీసేసుడు మోసమా? లైట్ వెలగకుండా లైట్ పెట్టించుడు మోసమా? కరెంటు లేకుండా కరెంట్ ఇప్పించుడు మోసమా? రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇప్పించుడు మోసమా? ఇల్లు లేకుండా ఇల్లు దరఖాస్తు తీసుకున్నాడు మోసమా? ఇలా మేం చేయలేదు, వీళ్ళు ఏం చేయొద్దు, మేము తిట్టాలి అనేది ఇది. దయచేసి ఈ యొక్క గ్రామాలలో సర్పంచులు ఆల్ పార్టీస్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఆల్ పార్టీస్ ఉన్నారు. గ్రామాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన రావాలి, కానీ గ్రామాలను వ్యతిరేకించడము, కార్యక్రమాలను వ్యతిరేకించడం